ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద తెలిపారు. శనివారం మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి వివేక్ పాల్గొన్నారు. దేశంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సమాచారం ఉందన్నారు. దేశంలో కులం, మతం పేరుతో రాజకీయం చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని వంశీ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకి మద్దతు తెలుపుతున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ వెల్లడించారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బేరి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజ్జెలి లక్ష్మణ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గజ్జెలి రాయమల్లు, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. దేశం మొత్తం మాట్లాడుతుంది. ఏమని ప్రభుత్వం తీయబోయింది. మొదటిసారి గవర్నమెంట్కి వచ్చిన నరేంద్ర మోడీ ఈ యొక్క మన నోటికల పువ్వును మొత్తం తిరగొట్టువంటి పరిస్థితి. సరే అందరూ చూడండి. దినేష్ రెడ్డి మీద డైరెక్టర్ ఎకరాల భూమిని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుక్కున్నది. స్వాగతం తెలియజేస్తున్నారు. కాబోయే ఎంపీ గడ్డం వంశీ సంవత్సరం నాటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశంలో అని చెప్పి, ఈ దేశానికి రక్షణ కవచం లాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశంలో. అది ఎవరి నాయకత్వంలో అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు వెనక ముందు నడిపిస్తున్నటువంటి తతంగం. రాజ్యాంగం రక్షణ కవచం ఎందుకైంది? రాజ్యాంగం పోతే మన బతుకులు ఎట్లయితే అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. ఎవడు అయ్యే సొత్తు కాదు, ఎవడు రాస్తే రాసిన రాజ్యాంగం కాదది. అలా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈరోజు ఓట్ల కోసం వస్తున్నటువంటి బీజేపీలని తల్లి కొడతానికి ఈరోజు మాలమాడుగా ఈరోజు సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇది మనకు అవసరం. ఏ రోజు రాజకీయాల కోసం మాట్లాడే సంఘం, ఏనాడు ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనటువంటి దయాగ్రహ సంఘం ఈ రోజు బాజాప్తుగా బాధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలతో చెప్తాను. ఈ రోజు బీజేపీ బీటీఎం అనేటువంటి బీఆర్ఎస్ ను పొందబెట్టకపోతే భవిష్యత్తు మనకు ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా. మార్చాలనే ఏదైతే ప్రయత్నం చేస్తున్నాం, మీకు తెలుసు 3-4 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు కూడా రాజ్యాంగంని మార్వాలని ప్రయత్నం చేశాడు. ఆయన గద్దె అయిందో మీ అందరికీ తెలుసు. గద్దె పోయింది. ఇక ఈ 3 నెలల్లో పార్టీ కూడా చేతకెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా ఏదైతే బీజేపీ నాయకులు 3 ఎంపీస్ మేము మారుస్తాము రాజ్యాంగం అని చెప్పి ఏదైతే చెప్పినారో, చాలామంది కూడా అనుకున్నారు ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పి అందరూ ఊహించుకున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పోలింగ్ తర్వాత ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇండియా కూటమినే ముందు ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఇండియా కూటమి వైపు చూస్తున్నారు. అంటే ఇది ఒక మంచి వాతావరణం. బీజేపీ ఏదైతే అనుకుందో మేము ఎక్కువ సీట్లు గెలుస్తాము, 2/3 మెజారిటీతోని కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేద్దామని ఏదైతే అనుకున్నారో అది ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడటం లేదు. దళిత వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ అన్నది ఉంటే వాళ్ళకు ఒక అవకాశం దక్కుతుంది. దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళకంటూ ఒక అవకాశం ఇచ్చి అభివృద్ధి బాటలో నడిచే ఒక ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు తీసుకొని రాసినారు మన కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము
70 సంవత్సరాలుగా మనకి ఏదైతే ఒక రక్షణలా ఉండేనో ఆ రక్షణనే తీసిపేసి మేము మా ఇష్టం వచ్చి చేసుకుంటాం అన్నట్టు ప్రవర్తిస్తున్న ఈ బీజేపీ పార్టీని మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. కేవలం మతం మీద కులం మీద చేసే రాజకీయాలు మన దేశాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ఆలోచించాలా. చాలామంది యువకులు ఉన్నారు, ఎక్కడ పోతే యువకులు బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి చెప్తుంటారు. అది యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలంటే చాలా రాంగ్. అట్లా జరుగుతలేదు. మంచిర్యాలలోని ఆర్థోపెడిక్ వైద్యులు శనివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెఫరల్ కమిషన్ తీసుకునే విధానంను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. వైద్యులు లేని ఆసుపత్రి, వైద్యుడు నిర్వహించని ఆసుపత్రులకు సహకరించమని ఆర్థోపెడిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యుడు యగ్గన శ్రీనివాస్, ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరావు, ప్రధాన కార్యదర్శి కుమార్, సభ్యులు అరవింద్, ఉదయ్, త్రినాథరావు, రవి, శ్రీనాథ్, రాజు, ప్రవీణ్, ఓం ప్రకాష్, అశోక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని అందరినీ సహకారం కోరుతున్నాం. ప్రజలందరి సహకారం కావాలా, నాయకుల సహకారం కావాలి. అనుమానం, అరే డాక్టర్ దగ్గర పోతే ఏం జరుగుతుంది, అక్కడ ఏం టెస్ట్ చేస్తారు, ఏం సర్జరీ చేస్తారు, ఆ డాక్టర్ మళ్ళీ వచ్చినప్పుడు. ఐఎమ్ డాక్టర్ రాఘవరావు, మంచిర్యాల ఉసాం ఆర్థోపెడిక్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. సో ఇది ప్రజా సంక్షేమం ఆరోగ్య రీత్యా కమిషన్ వ్యవస్థను అంతం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది మంచిర్యాల ఆర్థోపెడిక్ అసోసియేషన్. సో దీన్ని రిఫరల్ కమిషన్ వ్యవస్థను అంతం చేయడానికి ఈ మంచిర్యాల ఫస్ట్ టైం మన టీసీఎంసీ నుంచి మన డాక్టర్ యగ్గన గారు ఎన్నికయ్యారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేస్తున్నాం. సో దీనికి అందరూ సహకరించాలని, ప్రజలను అందరూ విద్యావేత్తలను అందరినీ సహకరించాలని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ కుమార్ గౌడ్, సెక్రటరీ ఆఫ్ మంచిర్యాల ఆర్థోపెడిక్ అసోసియేషన్. మనం అందరం ఇక్కడ సమావేశం కావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ప్రజారోగ్యం అనేది రోజు రోజుకు కుంటుపడిపోతుంది. మన వైద్య వ్యవస్థలు, కమిషన్ వ్యవస్థ, రిఫరల్ సిస్టమ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. కాబట్టి మేమందరం 14 మంది వైద్యులము ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఈ వ్యవస్థ మీద మేము పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి. కాబట్టి ఇది మన వైద్య రంగంలో ఉన్నత విలువలు పెంపొందించడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. కాబట్టి ఎవరైతే కమిషన్ ఇస్తారో, ఎవరైతే రిఫరల్ సిస్టమ్ ఉన్న హాస్పిటల్స్ ఉంటాయో వాటి మీద అవసరమైతే చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం. అవి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మన టీఎస్ఎంసీ మీకు వివరిస్తారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ యగ్గన, టీఎస్ఎంసీ మెంబర్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మంచిర్యాల ఒసాం ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ విత్ ఆల్ ద 14 మెంబర్స్, దిస్ ఈజ్ మోస్ట్ వెల్కమింగ్ మూమెంట్. రాష్ట్ర చరిత్రలోనే ఒక లిఖించదగిన రోజు ఇది. సో కమిషన్స్, రిఫరల్ వ్యవస్థ, వైద్య వ్యవస్థపైనే నమ్మకం పోయే రోజులలో ఏమి చేయాలి అనే పరిస్థితికి నెలకొన్న ఈ రోజులలో ఒసాం ఒక స్టాండ్ తీసుకొని, మేము ప్రజారోగ్యం దృష్ట్యా ఏ హాస్పిటల్స్ అయితే ఎక్స్ట్రీమ్ అనెథికల్గా ఉండేసేసి డాక్టర్స్ లేకుండా, సర్టిఫికెట్స్ లేకుండా, ప్రొఫెషనల్ మచ్చ తీసుకొచ్చే డాక్టర్స్ లేని హాస్పిటల్స్ని బైకాట్ చేస్తామని ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో, వి టీఎస్ఎంసీ మోస్ట్ వెల్కమింగ్ ద మూమెంట్. అండ్ వీఆర్ టీఎస్ఎంసీ విత్ ఆసమ్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మంచిర్యాల్. అండ్ ఎవరైనా ఈ తాటికి వచ్చిన వారికి 100% టీఎస్ఎంసీ నుంచి సహకారం ఉంటుంది. అయితే ఈ విషయంలో ఎవరైతే ఎక్స్ట్రీమ్ అనెథికల్గా పోయినారో, అది ఏ ఫీల్డ్ అయినా కానీ, వారిని డాక్టర్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, ఆ వ్యవస్థ అంబులెన్స్ వ్యవస్థ అయినా కానీ, ఆర్ఎంపీలు కానీ, ఎవరైనా అనెథికల్ పోయిన పైన, చెడు పైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. మంచివారికి ఎక్కడ కూడా ఇది అగెనిస్ట్ కాదు. మంచివారికి వీఆర్ విత్ యూ. పొరపాట్లు ఎక్కడో ఒకటి జరుగుతాయి, వాటిని సరే అని చూసుకొని పోయే సదుద్దేశం కూడా ఉన్నది. కానీ ఎవరైతే ఎక్స్ట్రీమ్గా చెడు, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన డాక్టర్సే ప్రజారోగ్యాన్ని కుంటుపడే స్థితికి తీసుకురావాల్సిన వాళ్ళు కారణమవుతున్న వారిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయి.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.